ద పవర్ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నయ్య చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారికి వచ్చి ఆయన పాదాభివందనం చేస్తుంటే నిజంగా కళ్ళు చెమర్చే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా అన్నదమ్ములు ఉన్నారంటే ఈరోజు భీష్ముడి పాత్ర పోషిస్తున్న నాగబాబు గారు. కానీ నాకు కోవిడ్ వచ్చినప్పుడు అప్పట్లో మరి చిప్పు మామూలుగా మరి మాట్లాడవచ్చో లేదో తెలియదు కదా, చిప్పు దొప్పినప్పుడు మనం ఎవరి మాట వినం, ఆ చిప్పు పని చేయనప్పుడు ఎవరి మాట వినం. అప్పట్లో మనం అటు వెళ్ళాం. ఆయన ఒకటే శవానికి ఒకటే నమస్కారం, ఆడ చచ్చిపోయినా ఒకటే నవ్వు అంటుంటాడు. రేపొద్దున్న ఏమంటారంటే ఇంతమంది మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు, చిరంజీవి గారి అభిమానులు, వీరందరూ నవ్వుతున్నారు, రాష్ట్రపతి పరిపాలన పెట్టేయండి అంటాడు ఆయన. ఆయన మాటలకి లెక్క ఉండదు. సో అన్నయ్య ఆయన చూస్తే నిజంగా శాంతం, ఉగ్ర నరసింహుడు కానీ శాంతంగా ఉంటాడు ఆయన. ఆయన కోపం వస్తే సప్త సముద్రాలు కూడా ఆయన ఆపలేవు. ఆ పరాక్రమం, ఆ శౌర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఒకటే ఆయన మాట్లాడిన మాట ఒకటే, పృథ్వీ గారు మీరు 2020 నుంచి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారు, జనాల్లో మీరు వెళ్తున్నారు, ఎవడైనా ఏదైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, అన్నయ్య మీరు ఇచ్చిన ఒక మాట, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసం ప్రాణం పెట్టి ముందుకు వచ్చాను, నా ప్రాణాన్ని త్యాగం చేసి, దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారంటే త్యాగానికి మారు పేరని చెప్పి నేను వచ్చాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యమని చెప్పిన ఏకైక వ్యక్తి మెగా 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 మాటలు మంచు కొండల్లా ఉంటాయి. వారు ఆదరించిన విధానం, కోవిడ్ వచ్చినప్పుడు వారు పిలిచి వారు హక్కులు చేర్చుకున్న విధానం నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చిన రోజు. ఒకటే నా వైఫ్ కానీ మా పాప కానీ వెళ్ళి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడారు ఆయన. అది మెగాస్టార్ అంటే. సో ఆ మెగాస్టార్ గారితో చాలా తక్కువే మేము చేసింది సినిమాలో. ఖైదీ నెంబర్ 150లో చేసాం. మా పవన్ కళ్యాణ్ గారితో అయితే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు ఈ సినిమాలన్నీ చేసాం. త్వరలోనే అన్నయ్య ఒక వరం ఇస్తామన్నారు, త్వరలోనే అది కూడా వస్తుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిన్న రాత్రి నుంచి నాకు ఒక 100కు పైసలకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అదేంటనేది రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నాకు వచ్చిన గిఫ్ట్ అది. సో చిరంజీవి గారి బర్త్డేకి మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటే నాకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ రేపు ఆయన బర్త్డే సందర్భంగా, చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నేను తీసుకుంటాను అది. సో ఇంతటి మెగా ఫ్యామిలీ మధ్యలో మనం ఉండటం నిజంగా మా అదృష్టం, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి, వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చిరునవ్వుతో ఉండాలి. అలాగే నాకు కోరిక ఉంది, వారిని గవర్నర్గా చూడాలని, అది కూడా త్వరలో నెరవేరాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మడత పెట్టాడు కుర్చీ. ఆయన సెక్రటేరియట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను వెళ్తే అక్కడ ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఇది వారి గురించి పొగిడి నేను చెప్పట్లేదు. పృథ్వీరాజ్ గారు మీరు పద్దాక కనపడొద్దండి సెక్రటేరియట్లో, ఎందుకంటే వారు ప్రజా జీవితానికి అంకితం అయిపోయారు. మళ్ళీ మిమ్మల్ని చూస్తే సినిమా గుర్తుకొస్తుంది. అలాగా ప్రజల గుండెల్లో నిలబడిపోయిన ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఆ కుటుంబాన్ని చూస్తేనే మన కష్టాలన్నీ మర్చిపోతామండి. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆ పేరు చెప్పకూడదు, చిరంజీవి గారు ఏమి ఇచ్చారు నీకు అన్నాడు ఆయన. నాకేమి ఇచ్చాడో నీకు తెలుస్తుందిరా రేపు ఎల్లుండో, చిరంజీవి గారు నాకేమి ఇచ్చారో రేపు ఎల్లుండో మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా
స్వామినాయుడు గారు మొన్న నన్ను రాజమండ్రి పంపించారు. అద్భుతంగా అక్కడ మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలన్నీ బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు, బాబీ అని. సో అలాగే ఇక్కడికి రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో నేను మాట్లాడటం నిజంగా నా అదృష్టం. చాలా మాటలు ఇంకా చాలా మాట్లాడాలి, కానీ నాకైతే ఆయన గుండెల్లోనే ఉన్నాడు. ఆయన ఒక లఫూట్ అన్నాడు, ఒక మాట లాస్ట్ అంటే ఒక మాట ఏమన్నాడంటే, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎందుకే కాలుకు దండం పెట్టావన్నాడు. ఆయన చూస్తే నాకు వారాహి అమ్మవారు కనపడ్డాడు ఆయన ముఖంలో, అందుకే నేను కాలుకు దండం పెట్టా. పదవి కోసం కాదు, ఇదన్నీ తెలుసుకుంటే చాలా మంచిది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాయుడు గారికి ఇతరత్ర పెద్దలందరికీ నమస్కరిస్తూ జై చిరంజీవ. హ్యాపీ బర్త్డే అన్నయ్య.